వెల్ జస్ట్ నౌ ల్యాండెడ్ ఫ్రమ్ జిమ్. ఇప్పుడు వచ్చిన జిమ్ నుండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై సిస్టర్స్ అవుట్ దేర్. హ్యాపీ రక్షాబంధన్ తల్లి. అండ్ టు ఆల్ ద మెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. ఏంటంటే if a woman doesn't feel safe around you, you failed as a man. Okay, so make them feel around you, make them feel comfortable, make them feel safe around you. అర్థమవుతుందా? నీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే, చెల్లెలైనా సరే, వైఫ్ అయినా సరే, ఇంకోరైనా సరే, వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అవుతలేరు అంటే నువ్వు ఒక మొగన్ లెక్క ఫెయిల్ అయినట్టే లెక్క. అర్థమైందా? మేక్ దెమ్ ఫీల్ సేఫ్ అరౌండ్ యూ. ఓకే, make them feel safe around you. And welcome back to my YouTube channel. I'm Naveen Golden Boy, Telugu best blogger, best influencer and best YouTuber. Welcome back to the new vlog. Happy Rakshabandhan to all. So ఇప్పుడు స్నానం చేసి బయటికి పోయింది. లెట్స్ గో. సో బాయ్స్, ఇవాళ రాఖీ కాబట్టి ట్రెడిషనల్ అటైర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇవాళ ట్రెడిషనల్ అటైర్తో కనిపిస్తాం అనుకుంటున్నా. సో అందుకని చెప్పి ఒక కుర్తా అయిపోతున్నాయి ఇప్పుడు. సో లెట్స్ గెట్ డ్రెస్డ్. నేను కూడా ఫ్యాషన్ యూట్యూబర్ అయిపోతాం మెల్లమెల్లిగా. లెట్స్ గెట్ డ్రెస్డ్. ముందుగా బ్లాక్ లెనిన్ ట్రౌజర్ కింద యాక్చువల్లీ వైట్ వేసాం అనుకున్నా, కానీ ఇక వైట్ వేస్తే ఏమైపోతుందో మీకు తెలిసిందే, మనకి అంతా కాపాడుకోవాలి వైట్ వేస్తే. సో అందుకోసం అని చెప్పి బ్లాక్ వేసాం. తర్వాత దిస్ బ్యూటిఫుల్ కుర్తా అనమాట. ఇది గిఫ్ట్ ఇచ్చారు మనకి, మనం కొనలేదు దీన్ని. సో లెట్స్ గెట్ డ్రెస్డ్, లెట్స్ వియర్ ఇట్. వెల్, సో దిస్ ఈస్ అ కుర్తా. ఎట్లుందో కామెంట్ చేయరు. ఏమన్నా ఉబ్బరిస్తుందేమో అనిపిస్తుంది గట్టిగా, కాకపోతే ఏం చేస్తాం ఇక, ఏం కాదు. భరిస్తాం. లెట్స్ గో. వెల్, సో గాయస్, ఇప్పుడు నేను చిన్నవాడు చెన్నై షాపింగ్ మాల్ పోతున్నామంట. ఎందుకంటే వాళ్ళ అక్క వస్తూ రాఖీ కట్టడానికి. సో వాడు చీరలు తీసుకుందాం అనుకుంటుంది వాళ్ళ కోసం. సో అట్లనే నేను కూడా చెల్లి రాఖీ కడుతుంది. అది చెల్లి ఎవరు ఇంకా తనని ముంగలు తెలుస్తుంది. సో ఇవాళ నేను అవుట్ ఆఫ్ బడ్జెట్లో ఉన్నాయి మధ్య. ఇప్పుడు చూస్తాను, ఒకవేళ ఆడ చూసి అయితే నేను కూడా ఒక చీర తీసుకుంటా ఇఫ్ పాసిబుల్. సో లెట్స్ గో. ఎందుకుంటారో తెలియదు, ఏం తెలియదు. పండుగలకి ఎట్లా రెడీ కావాలి, ఏం కావాలో తెలియదు. మాగడాలకి వేస్తాం, చూస్తే మాగడాలు జతయ్యారు మొత్తం. వచ్చిన వాట్ ఇస్ దిస్ మ్యాన్ కుక్క ఇంటికి వాటి నీ గురించి నువ్వు చెప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకుంటే మాగడాలు మొత్తం. కటింగ్ ఎంత చిన్నగా వేయించినా గాలికి ఎండికలు మొడ ఒడుస్తున్నాయి. అయితే కారు కొనాలి, లేకపోతే మొడ కొట్టించుకోవాలి. ఏం తింటావు నువ్వు? తినవా? చాయ్ టిఫిన్ డ్రింక్స్ రెడ్ బోండా, బట్ టేస్ట్ ఈస్ నాట్ గుడ్. చెన్నై షాపింగ్ మాల్ అని అద్దాలు పెట్టినావా? బండి మీద వచ్చిన అద్దాలు పెట్టి నీ గుద్ద తెంగేస్తారు, నీ గుద్ద చెక్కేస్తారు. పళ్ళపడి జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ గుద్ద చెక్కేస్తారప్ప. లైట్ బిల్లు, అన్ని బిల్లు, వాచిపోయింది, అందరి బిల్లు నీ దగ్గర తెగుతారప్ప. అన్ని బిల్లు నీ దగ్గర తెగుతారు. కేజీస్ అంటగా 150 రూపీస్ పర్ కేజీ అంట. 150 రూపీస్ పర్ కేజీ అంట. నాకు ఇందులో ఫస్ట్ ఒక శారీ నచ్చింది. ఇది అది తీసేసింది, బాగా తీసేసిండా? లేదు, తీయలేదు. ఇగో ఈ శారీ నాకు నచ్చింది. ఇది తీసుకుందాం అనేది పట్టుకున్నా, ఆ మాకాడు వచ్చి దిగిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ వేరే సెలెక్ట్ చేసి తీసుకున్నాం. ఇంక కష్టాలు చూడు, కష్టాలలో మనువయా. మొత్తం షాప్ మొత్తం చూపించండి పాపం. ఇప్పటికి షాప్ మొత్తం చూపించండి. షాప్లో నా చీరలనే చూపించాడు. అట్లుంటుందా నాయన, ఈ ఆడలో షాపింగ్ ఆగా ఉంటుంది. నేను ఒక శారీ కొన్నా, చిన్నగాడు 3-4 కొన్నాడు. ఎందుకంటే రిచ్ కాబట్టి. ఒకటే కొన్నా ఎందుకంటే నేను పూర్ కాబట్టి. సో వీఆర్ గోయింగ్ హోమ్ గైస్. ఒక్కటి కొన్నాడు, 10,000 చీర ఉన్నాడు. నేను 5 కొన్నా, 5,000 చీర. అది చెప్తే నమ్మేటట్టు ఉండాలి వాళ్ళకి. అదే ఎందుకురా బిల్ నా దగ్గర బిల్ నేనే కట్టినా. యో, సో గైస్, నౌ లెట్స్ గో టు తెలుగు అబ్బాయి శివన్న సోమ్. ఎందుకంటే తెలుగు అబ్బాయి శివన్న వాళ్ళ భార్యనే నాకు రాఖీ కట్టబోతుంది అనమాట, చెల్లి. ఆయన అన్న అంటుంది, మా చెల్లి అంటున్నా అనుకుంటారా, అంతే అది. సో పోదామాడికి ఇప్పుడు పోయి రాఖీ కట్టించుకొని కోసం. అండ్
ఇప్పుడు ఒక వీడియో చూసిన, చాలామంది గుద్ద జలాయించకపోతుంది, మనం చూసి జలాయించకపోని ఎంత 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 గుద్దలం అంటుందిరా అంటే బర్నీలు పెట్టినా కూడా అది కంట్రోల్ చేయలేదు, అంత గుద్దలం అంటుంది జనాలకి. మండని మనం శిఖరం, చెట్లు ఏం చేయలేము మనం. వెల్ సో గాయస్ ఇప్పుడే వచ్చిన ఇంటికి. సో మా చెల్లెనేమో రాఖీ కట్టింది, నేను చీరిచ్చిన. అండ్ ఆమెను నాకు పర్ఫ్యూము అండ్ వ్యాలెట్ సంథింగ్ స్వీట్స్ అవన్నీ అవి ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎంత ఉబ్బరం ఉంది తీసేసి అండ్ చూద్దాం మీకు ఎట్లా పోతుందో. ఆల్మోస్ట్ డే ఎండ్కి వచ్చేసింది, 7 అవుతుందా, 6:30 7 అవుతుంది ఇప్పుడు. అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చల్ चलो और खींच सकते हैं ఫెలాస్. సో ఇప్పుడు వచ్చిన జిమ్ నుండి. యాక్చువల్లీ ఇట్స్ డే 2 or 3 వాట్, డే 2 or 3 అనుకుంటా. సో రాఖీ పండుగ రోజు ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఏమనంటే కొన్ని చూసి కొన్ని విని ఇట్లయితే కాదరా వీళ్ళకి, అంటే లైక్ మనని తక్కువ అంచనా చేస్తారు. అంటే లైక్ నేను వద్దులే అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో వద్దులే మనకి అవసరం లేదులే అని చెప్పి అనుకొని నేను దిగలేదు, అంతే తప్ప నా దగ్గర డెడికేషన్ లేదు, నాతోని కాదు, నేను చేయలేను అని కాదు. ఓకే, సో ఇప్పుడు ఇజ్జత్కే సవాల్ అని చెప్పి తీసుకున్నాను. నేను ముందే శరం కోసం నరం కోసుకునే మనిషి. నేను మరీ మొత్తం ఎట్లా అంటే నాకు మొత్తం అసలు రూపాయి లేకుండా అడక్క తినే స్టేజ్కి వచ్చి, ఇల్లు లేకుండా రూపాయి లేకుండా మొత్తం ఏం స్టేజ్కి వచ్చి రోడ్డు మీద పడున్నా కూడా నేను బతను. కానీ ఇజ్జత్ లేకపోతే నా క్యారెక్టర్ పైకి వస్తే, నా ఇజ్జత్ పైకి వస్తే, దానిపైకి వస్తే మాత్రం నేను అసలు సహించలేను, నేను ఉండలేను, నేను బతకలేను. ఇజ్జత్ లేకుండా నేను అస్సలు బతకలేను నేను మనిషిని. సో అట్లాంటి మనిషిని నేను. సో నాకు కొంచెం ఇజ్జత్కే సవాల్ అన్నట్టుగా నేను తీసుకున్నా. సో ఈసారి మాత్రం మెంటల్గా ఫిక్స్ అయిపోయినా, ఏమని స్టేజ్ పైకి ఎక్కాల్సిందే అని చెప్పి. సో గెలిపోవడమే తర్వాత విషయం. నేను ఎక్కుతా, మొత్తం పీక్ పాడు తింటా, అందరు నేనే గెలుస్తా, గోల్డ్ పక్కా తీసుకొస్తా, అది కాదు. ఎక్కుతా, నా బెస్ట్ ఇస్తా, నా బెస్ట్ డెడికేషన్తో నా బెస్ట్ ఫిజిక్ తీసుకొచ్చి నేను ఎక్కుతా స్టేజ్ పైన కంపల్సరీగా. నా డెడికేషన్ నేను అనుకుంటే చేయగలుగుతా, నాతోని కాందంటూ ఏది లేదని చెప్పేసి నేను ప్రూవ్ చేద్దామని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నా. నేను ప్రూవ్ చేస్తా, అదేనా. సో యాజ్ యూజువల్లీ మన కోచ్, ద బెస్ట్ కోచ్ ఇన్ తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీ, శివన్న. సో శివన్న మన కోచ్ ఉన్నాడు అనమాట ఇప్పుడు. సో షురూ అయిపోయింది ఆల్రెడీ, అంటే లైక్ వర్కౌట్ షెడ్యూల్ అంతా ఇచ్చేసి వర్కౌట్ షురూ అయిపోయింది. సో డైట్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏమన్నా అంటే, అరే ఫస్ట్ మనం కట్ చేసి అంటే లైక్ ఏ ఎండ్ వరకు వెళ్తుంది బాడీ ఎట్లా అనేది ఫస్ట్ మనం మినీ కట్ చేసి తర్వాత మళ్ళీ బల్క్ వేద్దాం. మళ్ళీ తర్వాత బల్క్ వేసి ఆ స్టేజ్ బాడీ దగ్గర మళ్ళీ ఆ కట్ వేద్దాం. అది ఆయన ప్లాన్ ఆయనకు ఉందన్నమాట. సో ఫస్ట్ మినీ కట్ చేద్దామని చెప్పన్నాడు. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్ మీకు తెలిసిన విషయం ఏమని, నా క్యాలరీస్ కౌంట్ చేసుకునే అలవాటు లేదని చెప్పేసి. సో ఎన్ని క్యాలరీస్ తింటున్నారో ఏం కథ అంటే, డోంట్ నో శివన్న, ప్రోటీన్ ఇంటికి ఒకటి చూసుకుంటున్నా అంతే, కానీ క్యాలరీస్ ఎన్ని తింటున్నా ఏందని అసలు కౌంట్ చేసుకున్నాను, నార్మల్గా తినేస్తున్నా. అంటే సరే 3 రోజులు క్యాలరీస్ ట్రాక్ చేసి నాకు పంపి, సో దాని తర్వాత నుండి మనం ఎన్ని క్యాలరీస్ కట్ చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది నేను చూస్తా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పిన. అండ్ నా వెయిట్ మిషన్ అది ఎప్పుడో తీసుకున్నాను నేను, అది దాన్ని మనం కౌంట్ చేయం కాబట్టి వాడము. సో ఫుడ్ స్కేల్, అది ఫుడ్ వెయింగ్ స్కేల్. సో అది ఇప్పుడు చేస్తే అది పనిచేస్తలేదు సరిగా. సో మళ్ళీ ఇప్పుడు కొత్త ఆర్డర్ పెట్టినా, ఇక 10 PM వరకు వస్తుంది అన్నాడు. మరి పొద్దుగాల వస్తే ఇప్పుడు వస్తుంది తెలియదు. సో రాగానే అవి 2-3 రోజులు ట్రాక్ చేసి ఆయనకు పంపించినామంటే 3 days తర్వాత మనకు చార్ట్ డైట్ ప్లాన్ ఇస్తాడు. సో అప్పుడు ఇక మీల్ టు మీల్ మనం ఒక అథ్లీట్ లైఫ్ అనేది షురూ చేయాలి. ఎట్లా లోపలికి ఏదైనా పంపించాలంటే ఫస్ట్ అది వెయింగ్ మిషన్ వినుకోవాలి, వెయింగ్ స్కేల్ నుండి తర్వాత లోపలికి పోవాలి. మన గోల్డెన్ డేస్ అని పోయినాయి, ఏంది ఎట్లా పడతారు దింకిన డేస్ అని పోయినాయి.
ఇప్పుడు ఏమున్నా కూడా స్కేల్ పైన పెట్టుకోవాలి, జోక్కోవాలి, తినాలి. ఆ డేస్ అనేవి షురు అయినాయి అనమాట. బట్ ఈ ప్రెప్లో అయినా సరే, దీంట్లో అయినా సరే నా గోల్ మాత్రం వచ్చేసి ఏంద్రా అంటే మన స్కిల్స్ని మనం లూజ్ కావద్దు. ఏంది మనం కొట్టే మజ్లబ్స్ వగేరా వగేరా ఏమవుతుంటో ఆ స్కిల్స్ మనం లూజ్ కావద్దు. ఎట్ ద సేమ్ టైం మన స్ట్రెంత్ని మనం లూజ్ కావద్దు. మన స్ట్రెంత్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఇంకా గెయిన్ చేసుకుంటూ లూజ్ మాత్రం అవ్వద్దు. సో మెయింటైన్ చేసుకుంటూ ఇంకా గెయిన్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం మంచి పీక్ లెవెల్ ఫిజిక్ని మనం తీసుకురావాలి. సో ఇదే అనమాట మన గోల్ ఇప్పుడు. సో వెల్, నవీన్ గాడు ఎట్లా పడతాడో దెంగి తినుకుంటూనే మంచి బాడీ మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు కరెక్ట్ ప్రాపర్ డైట్ అంటే ఇంకా ఎట్లుంటుంది అనేది ఇక మీకే వదిలేస్తున్నా. అండ్ విల్ డూ ఇట్, విల్ 100% డూ ఇట్. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోరు, ఇంకా అనుకోరు, దాట్స్ యువర్ విష్. బట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఏమన్నా వీఆర్ డూయింగ్ ఇట్. వెయిట్ ఫర్ మై ట్రాన్స్ఫర్మేషన్. అండ్ అట్లనే ఎవరో సిస్టర్ రాఖీ అండ్ ఏదో గిఫ్ట్ ఏదో పంపినారు. అండ్ ఒక లెటర్ కూడా ఉంది. మా జిమ్ దగ్గరకు వచ్చింది. రాఖీ రోజే పంపిన అనుకుంటా. సో రాఖీ రోజు నేను జిమ్కి పోలే. అండ్ ఆ తర్వాత రోజు కూడా పోయినా, గుర్తులేదు నాకు, పోలే అనుకుంటా. సో అట్లా అని చెప్పేసి తీసుకోలేదు. ఇవాళ తీసుకున్నా. అండ్ లెటర్ కూడా ఏదో రాశారు. సో చదివి వినిపిస్తా. వెల్, మన గురించి మంచిగా రాసింది. సో చదవకపోతే ఎట్లా, అందుకే చదువుతున్నా. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. ఏజ్లో చిన్నవాడి అయినా లైఫ్లో చాలా నేర్పావు. మెంటల్లీ ఫిజికల్లీ స్పిరిచువల్లీ కూడా చాలా డెవలప్ అయ్యాను లేట్లీ. లైఫ్లో చాలా లాస్ట్ అండ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండే. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్ నౌ. మొత్తం మారిపోయా అని సోది చెప్పను. బట్ చాలా ట్రై చేస్తూ బేబీ స్టెప్స్ వేస్తున్నా. ఆల్ బికాస్ ఆఫ్ యూ. వావ్, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఎవడైనా ఎప్పుడైనా నువ్వు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అనుకుంటున్నావు, ఏం చేసావు అసలు అంటే లెట్ దెమ్ నో. నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు. నాలాగా ఇంకా చాలామందిని చేసావు అండ్ చేస్తున్నావు. కీప్ షైనింగ్ అండ్ కీప్ గ్రోయింగ్ బ్రదర్. ఫస్ట్లీ నీ కంటెంట్ చూసి బూతులు విని ఇమ్మెచ్యూర్ పిచ్చోడు అని అనుకున్నా. డేస్ పాసింగ్ నీ కంటెంట్కి బాగా కనెక్ట్ అయ్యాను. నా లైఫ్లో ఏ పబ్లిక్ ఫిగర్ ఆర్ సెలబ్రిటీస్ని పర్సనల్గా ఇంతలాగా కనెక్ట్ అవ్వలే, చాలా తక్కువ. ఇలా అందుకే ఈ రాఖీ పంపుతున్నా. వచ్చి కట్టాలి అనుకున్నా కానీ అడ్రస్ కరెక్టో కాదో కూడా తెలీదు, అందుకే ఆగిపోయాను. ఇది నీ దాకా వస్తే మేబీ నెక్స్ట్ టైం డైరెక్ట్గా వచ్చి కలుస్తాను. లేట్లీ ఏదో లాస్ట్ ఉన్నట్టు అండ్ ఏదో స్పార్క్ మిస్ అయినట్టుంది అవుతుంది అనిపించింది నీ కళ్ళల్లో. ఓకే, నా కళ్ళలో. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ బోదరింగ్ యూ, ట్రస్ట్ ఇన్ బజరంగ్ బలి అని అన్నీ సర్దుకుపోతాయి. బీ స్ట్రాంగ్. ఐ మైట్ బీ రాంగ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ బీ ద మోస్ట్ be strong. I might be wrong. If I am wrong, I will be the most happiest person అన్న. ఏం గిఫ్ట్ పంపాలో తెలియక షర్ట్స్, వాచెస్ ఏం నచ్చుతాయో కూడా తెలీదు. సో ఆల్ ఐ కుడ్ సెండ్ ఈజ్ లవ్, బ్లెస్సింగ్స్ అండ్ స్ట్రెంగ్త్. అందుకే ఈ గిఫ్ట్. హోప్ఫుల్లీ దిస్ బ్రింగ్స్ జాయ్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్. హ్యాపీగా ఉండు. యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ మై ప్రేయర్స్. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. హగ్స్ అండ్ బ్లెస్సింగ్స్. వాళ్ళ పేరు ఎందుకులే, వాళ్ళ ప్రైవసీ మనకి ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్స్ అబౌట్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ మచ్ నీడెడ్ దిస్ ఇన్ దిస్ టైం. ఎందుకంటే లేట్లీ కొన్ని విని కొన్ని చేసి చాలా అంటే కొంచెం మరి అంత లో అయిపోయి అంత చేసింది ఏం కాదు, కాకపోతే కొంచెం లో అనిపించి ఉండే. బట్ ఆఫ్టర్ దిస్ లెటర్ చాలా మంచి బూస్టప్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వావ్, జై బజరంగ్ బలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ సెండ్ రాఖీ అండ్ స్వీట్స్ యాజ్ వెల్. డ్రై ఫ్రూట్ లడ్డు. ఓ, వీడియోలలో బాగా చూసినట్టుంది. అంటే నేను తింటా కదా డ్రై ఫ్రూట్ లడ్డు. సో అట్లా అని చెప్పి డ్రై ఫ్రూట్స్ లడ్డు పంపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా